మరి ఇలాంటి చక్కని కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ వాగ్దానాలది 100 లిస్ట్ ఉన్నది. దళిత్కు ముఖ్యమంత్రి చేయలే, ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ చేయలే, దళిత్కు 12 చేయలేదు, 3 ఎకరాల భూమి చేయలేదు, మరి రైతులకు రుణమాఫీ కాలేదు, మరి కేజీ టు పీజీ కాలేదు. ఇన్ని లేనిది ఆ కేటీఆర్ అనేటానికి వానికి ఏమైనా బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతూ కాంగ్రెస్ 420 స్కీమ్స్ అని పెట్టిండు. అరే అందులో మా దాంట్లో ఉందిరా బాబు, కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్ అన్నీ 100 రోజుల్లో 100 days 100 दिन 3 భాషలో చెప్తున్నా కేటీఆర్, అర్థం చేసుకో. 100 दिन 100 days 100 రోజులు. 100 కాలేదు కదరా బాబు. పుట్టిన తర్వాత ఉయ్యాలాలు చేస్తారు 21 దినాలు, కాదు 21 దినాలు కూడా కాలే. చిల్లా కడితే 40 दिन होना, అవి చిల్లా भी नहीं हुआ కాంగ్రెస్ పార్టీ पैदा होके. ఇప్పుడు ఏమైంది 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 నీ స్కీమ్స్ ఏమైందిరా? 10 సంవత్సరాల నుంచి మేము 2 కంప్లీట్ ఇచ్చినాం, మిగిలినవి కూడా ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. నువ్వు 100 దినాలు దాటిన తర్వాత అడుగు ఏమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని. మా 100 దినాలు కాకముందు ఇట్లా పడిపోతున్నారంటే లైఫ్ లాంగ్ వీళ్ళే జాగీర్లో ఉంటారని. ఇలా ప్రజల పాలన అని చెప్పినాం, సెక్రటరియట్ గేట్లు తీసేసినాం. ప్రజలు సెక్రటరియట్కి పోవచ్చు, ప్రజాభవన్కు పోవచ్చు, జ్యోతిరావు ఫూలే భవన్కు పోవచ్చు, యాడ అంటే తిరగండి. ఆర్టీసీ మహిళలు ఇప్పుడే నాకు చెప్పి నేను ఆదిలాబాద్ వరకు పోయి వచ్చినా అంటుంది. నిజామాబాద్ టు ఆదిలాబాద్ పోయి వచ్చిందట అమ్మ. ఎంత బాగుంది అమ్మ అంటే చాలా బాగుంది, ఫిరీలో పోయినా ఫిరీలో వచ్చినా అంటుంది. అంత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. బందీగా ఉండే తెలంగాణ బందీ చేసేసాడు, గడిలో బందీ. ఆ గడి బందీ నుంచి బయటికి వచ్చేసినారు. ఇవాళ ఏ పోలీస్ లేదు, ఏ వ్యవస్థ లేదు, ఎవరైనా రావచ్చు, నాయకులతో కలవచ్చు, ముఖ్యమంత్రితో కలవచ్చు, క్యాబినెట్ మంత్రులతో కలవచ్చు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాస్వామ్యం, ప్యూర్ ప్రజాస్వామ్యం పాలన. ఇక గడిల పాలన దొరలు. కానీ ఆ దొరలకు నిద్ర వస్తలేదు, ఏం చేయాలా అని బద్నాం చేస్తే ప్రజలు చూస్తున్నారు. 100 దినాల హామీకు 24 దినాలకే వారు ఛార్జ్షీట్ ఇస్తున్నాడు వాడు. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇదే చూడుతుందికి నేను ఈరోజు మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఇవాళ సెంటర్ తిరుగుతున్నాం.